దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లోను స్టాటస్లోను వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ కొరకు దేవుని యొక్క మాట, అది ఎక్కడ అంటే ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో, ఏ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. ప్రియులారా, మన యొక్క జీవితంలో మనకి తెలియకుండానే కొన్ని సంఖ్యలు ఉన్నాయనే సంగతి నీకు తెలుసా? ఏమిటి ఆ సంఖ్యలు అంటున్నారా? మాకు సంఖ్యలు ఏంటండి అంటున్నారా? అయితే ఈనాడు సంఖ్యలు అనేటువంటి తెలియకుండానే సంఖ్యలతో కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. తాగుడు, జోదము, పరస్త్రీ వ్యామోహము, అనేకమైనటువంటి గుట్కాలు, ఇలాంటి శారీరక క్రియలన్నీ చేస్తూ వారు ఇవి పాపాలు అనుకోకుండా జీవించేటటువంటి జీవితమే ఇవి సంఖ్యలుగా మనల్ని మారుతూ మనల్ని బంధిస్తూ ఉంటున్నాయి. కనుక ఇలాంటి బంధకాలని దేవుడు అంటున్నాడు, నేను నీ చేతుల సంఖ్యలు ఈరోజు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇంకా నీవు సంఖ్యలు తీయాలి దేవుడు అని అంటే, నీవు ఆ చేతుల్లో సంఖ్యలు నీ దగ్గర ఉంచుకుంటే కాదు, యేసుక్రీస్తు ప్రభువుకి నీవు చేతులు సాచితే, ప్రార్థిస్తే, యేసుక్రీస్తు ప్రభువులో విమోచన ఉంది, పాపాలకి ఆత్మకి రక్షణ ఉంది, పాపములకు యేసు రక్తములో విమోచన ఉంది అని నీవు గుర్తించినట్లయితే, యేసయ్య ఈ మాట చెప్తున్నాడు, ఏ దినమున నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చెప్పే వాగ్దానాన్ని బట్టి ఆయనను అంగీకరించి ఆయనను మరి నీ సొంత రక్షకుడిగా చేసుకుంటావా? పేతురు అనేటువంటి భక్తుడు చెరసాలలో ఉన్నాడు. సంఘము ప్రార్థించింది. ఆ ఆకాశం నుండి, పరలోకం నుంచి దేవుడు దూతను పంపించి ఆ సంఖ్యల్లో విడిపోయేటట్లుగా చేశాడు. దూత వచ్చి అతనిని, ఆ పేతురుని రక్షించింది. కనుక ప్రియులారా, ఈ రోజున నీవు గనక పూర్ణ హృదయంతో దేవునిని సమీపించి నిజముగా నీవు ప్రార్థించి మొరపెట్టినప్పుడు దేవుడిని సంఖ్యలు ఏమై ఉన్నాయో, ఏ సంఖ్యలతో బంధించబడ్డావో, అవి నీకు తెలిసిన సంఖ్యలైనా తెలియని సంఖ్యలైనా ఏమైనా విప్పడానికి దేవుడు తన దూతను పంపించి నిన్ను రక్షించి నీ చేతుల